राम जी गोंड अमर है, अमर है। राम जी गोंड अमर है, आदिवासी वीरुडु हम राम जी गोंड अमर है, अमर है, अमर है राम जी गोंड अमर है, अमर है। राम जी गोंड अमर है, अमर है। अमर राम जी गोंड आशयालु साजिदाम 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 राम जी गोंड गाరి ఆశయాలు साजिदाम साजिदाम। ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం ఆదివాసుల యొక్క అమర వీరుడైనటువంటి రామ్జీ గోండ్ గారి యొక్క 164వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి అన్ని ఆదివాసీ సంఘాల నాయకులు, మిగతా సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పత్రికా మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు రామ్జీ గోండ్ గారు నిజంగా కూడా ఒక గొప్ప చరిత్ర. ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రాంతంలో కూడా గోండ్వానా ప్రాంతంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కూడా ఉన్నప్పుడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క హక్కులను, వారి యొక్క ఆస్తులను, అడవులను కాపాడమే కాకుండా వారు స్వయంగా మరి బ్రిటిష్ పరిపాలనపై, బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేసినటువంటి వ్యక్తి. కేవలం రామ్జీ గోండ్ గారు అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి అనేక సార్లు కూడా మరైతే ఆంగ్లేయుల పరిపాలనలో అనేక యుద్ధ కార్యక్రమం కూడా చేయడం, లాస్ట్ చివరకు సోన్ ప్రాంతంలో మరి వారితో పాటు 1000 మంది సైన్యం కూడా అడవుల నుంచి వాగులు, చెరువులు దాటుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో అదే నిర్మల్ ప్రాంతంలో రామ్జీ గోండ్ గారితో పాటు వారందరికీ కూడా అక్కడ ఉరిదీసినటువంటి విషయం మనందరికీ తెలుసు. 1000 ఊడల మర్రికి. అందుకే మన నిర్మల్ ప్రాంతంలో మనం ఎప్పుడు కూడా ఆ ప్రాంతం ఎప్పుడు కూడా పేరు తీసుకుంటాం. ఇటువంటి గొప్ప మహావీరుడు రామ్జీ గోండ్ గారు కేవలం ఆదివాసుల కొరకే కాకుండా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు, అడవుల రక్షణ కొరకు, హక్కుల కొరకు పోరాటం చేసి అసలు భాషలు కాబట్టి వారందరికీ కూడా మరి ఈరోజు అయితే 1000 ఊడల మర్రికి ఉరిదీసినటువంటి మహనీయుడు ఇలా మనం వర్ధంతి జరుపుకుంటున్నాం. అందుకొరకే వారి యొక్క అడుగు జాడల్లో, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా కలిసి ముందుకెళ్తున్న తరుణంలో ఇంకా కూడా అనేక ఆశయాలు వారి యొక్క అనుకున్నన్ని కూడా సాధించడంలో మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రామ్జీ గోండ్ అమర్ హై, రామ్జీ గోండ్ అమర్ హై.